విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడుకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలుడి కోసం ఇల్లు విడిచి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. 10వ తరగతి ఫెయిల్ అయి ఒక దుకాణంలో పనిచేస్తున్న సదరు బాలిక ఇన్స్టాలో చాటింగ్ చేస్తున్నందుకు తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 21న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బస్సెక్కి నేరుగా పామరు నియోజకవర్గంలోని కూచిపూడిలో ఉన్న బాలుడి నివాసానికి చేరుకుంది. మరుసటి రోజు బాలిక ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి తన కూతురి ఆచూకీ తెలియక పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా లొకేషన్ను ట్రాక్ చేసి వారు కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు అపరిచిత బాలిక తమ ఇంటికి రావడంతో ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు ఆమెను వెనక్కి వెళ్లమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఇంటికి వెళ్లనని, చనిపోతానని బెదిరించడంతో వారు చేసేదేమీ లేక ఎలాగోలా ఒప్పించి విజయవాడకు తీసుకువస్తుండగా మార్గమధ్యలో పోలీసులు ఎదురుపడ్డారు. బాలిక ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ బాలుడి కుటుంబ సభ్యులు చివరికి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఇరుపక్షాలను పటమట పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సురక్షితంగా తల్లికి అప్పగించడంతో ఈ ఉదంతం సుఖాంతమైంది. సోషల్ మీడియా పరిచయాల పట్ల మైనర్లు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది.